దాడికి 55 మేకలు చనిపోయినందున ముల్కల వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం పూర్తిదారుల సంఖ్యం అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఈ రోజు కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామ పంచాయతీ బామండ్లపల్లి గ్రామంలో ముల్కల వెంకటేష్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ రాష్ట్ర నాయకులు అక్కల మధుకర్ యాదవ్లు వెంకటేష్ కుటుంబాన్ని అడవి ప్రాంతంలో రేస్ కుక్కలు దాడికి మేకలు ఎలా చనిపోయాయి అని అడిగి తెలుసుకుని పరామర్శించడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం అటవీ ప్రాంతంలో రేసుల దాడికి 55 మేకలు చనిపోయాయి మరియు 22 మేకలు అడవి ప్రాంతంలో గల్లంతయ్యాయి. వెంకటేష్ కుటుంబానికి జీవనోపాధి మేకలు కాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ కాలం వెళ్లదీస్తున్న నిరుపేద కుటుంబానికి తీరని నష్టం జరిగిందని, దాదాపు 25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, ఆ కుటుంబానికి పూట గడవడమే కష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మా యొక్క విన్నపం ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గొర్రెల కాపర్లకు పిడుగుపడి ప్రమాదాలతో మరణిస్తే నా కుటుంబాలకు మరియు గొర్రెల మందలు చనిపోతున్న వారికి ఎలాంటి నష్టపరిహారం అందక గొల్ల కురుములకు తీరని నష్టానికి గురవుతున్నారు. కావున గొల్ల కురుముల పక్షాన కూడా పెద్ద మనసు చేసుకుని ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి గొర్రెల మేకల కాపర్ల సమస్యలపై తీసుకుని వెళ్లి గొర్రెల కాపరులకు జీవిత బీమా ద్వారా 5 లక్షల గొర్రెలకు ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం ఒక్క జీవానికి 5,000 అందే విధంగా చేయగలరని హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర సంఘం సలహాదారు బేరి రామచందర్ సంఘీభావం తెలిపారు అన్నారు. అయితే ఈ కార్యక్రమంలోని సంఘం మండల సలహాదారు గెల్లు వెంకన్న యాదవ్, గౌరవ అధ్యక్షులు సల్పాల కొండయ్య యాదవ్, సత్తయ్య యాదవ్, ముల్కల అంకమ్మ, సిరిజ, శంకరమ్మ, రాజిరెడ్డి, రమేష్ రెడ్డి, రామచందర్ స్వామి నాయకులు పాల్గొన్నారు. మరి కోటపల్లి మండల్ బామనపల్లి గ్రామంలో మరి ముల్కాల వెంకటేష్ మరి గొర్రె కాపరి మరి గత వారం రోజుల క్రితము అడవిలో రేసు కుక్కలు వెంబడివాడి ఆయన గొర్రెల మేకల మంద మీద పడి 55 మేకలని చంపి వేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక 22 మేకలు కూడా అడవిలోనే గల్లతాయి ఇప్పటి వరకు కూడా దొరకలేని పరిస్థితిలో పాపం వాళ్ళ అయోమయంలో చాలా నష్టపోయి మరి రైతులు చాలా బాధాకరంగా ఉన్నారు. దాదాపుగా ఒక 50 లక్షల ఆస్తి ఆ కుటుంబానికి నష్టం జరిగినట్టే. కాబట్టి మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి వారి ఆర్థిక స్తోమతని గుర్తుంచుకొని వారికి ఖచ్చితంగా తగిన న్యాయం చేయాలి. మరి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయాల్సిందిగా మరి వారికి కూడా మా యొక్క విన్నపం ద్వారా తెలియజేస్తూ మరి ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో తీసుకొని ఇలా చాలా గొర్రెలు అడవిలో పిడుగులు పడి చేస్తున్నాయి, తోడేళ్ళు పడి చేస్తున్నాయి, ప్రమాదంతో చాలా చేస్తున్నాయి. కానీ అలాంటి గొర్రెలకు మేకలకు చనిపోయిన దానికి దేనికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రైతులకు విపరీతమైన నష్టం జరుగుతుంది. వాళ్ళు సంవత్సరాల కొద్దీ కంటికి రెప్పలా కాపాడుకున్న జీవాలు పిడుగుపడి ఒకటేసారి 30-40 చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి వాటికి జీవో తీసి వారికి ఇన్సూరెన్స్ పద్ధతిలో వారికి నష్టపరిహారంగా ఇంత అనేది చేయాలని మరి రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి కంపల్సరీ తగిన న్యాయం చేయాల్సిందిగా మరి ఈ గ్రామంలో వచ్చి ఈరోజు మేము ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మరి దీనికి ఏ గవర్నమెంట్ వచ్చినా దీనికి మా గొర్రె కాపర్లకు సహకరించి, గొర్రె మేకల కాపర్లకు సహకరించి మా గొల్ల కుర్మ ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర నాయకులు అక్కల మధుకర్ గారు, మరి ఇక్కడ ఉన్న మా మండల గౌరవ అధ్యక్షులు గెల్లు వెంకన్న గారు, మరి ఇక్కడ ఉన్న మా రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న మా కుటుంబ వెంకటి గారు కుటుంబ ముఖ్య సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.